ఈరోజు ఆర్యకటిక సంఘం యొక్క మూల పురుషుడు మహానుభావుడు మరి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు పొందిన మహాభక్తుడు ధర్మవ్యాధిని గారి జయంతి సందర్భంగా మా జిల్లా ఆర్యకటిక సంఘం అధ్యక్షుడు కృష్ణోజీరావు అధ్యక్షతన మరి పెద్దలు ఇక్కడికి మా జాతీయ కార్యదర్శి కిలోమీటర్ శ్రీనివాసులు గారు బీసీ సంక్షేమ సంఘం మరి అట్లాగే పెద్దలు ఆర్యకటిక సమాజం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు, సెక్రటరీ సత్యనారాయణ గారు, అట్లాగే కోశాధికారి బాలాజీ గారు మరి అట్లాగే నివాళులర్పిస్తూ మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో బాగా వెనుకబడిన తక్కువ జనాభా ఉన్న కులం ఆర్యకటిక సమాజ కులం. దానికి మేము చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకు రాజ్యాధికారంలో వాళ్ళ నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యము, ఆర్థిక స్వావలంబన మరి అట్లాగా కార్పొరేషన్ చైర్మన్గా కూడా మరి మా కృష్ణోజీరావు గారిని రికమెండ్ చేయడం జరిగింది. తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం అనేది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు తప్పకుండా మిగతా కులాల మాదిరిగానే వాళ్ళని కూడా తప్పక అన్ని రకాలుగా గుర్తించి అన్ని రకాలుగా అభివృద్ధి పడడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలనే అంశం కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి తప్పకుండా బీసీలో అన్ని కులాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా ఎదగడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రిని కూడా డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి మంచి ఉద్యమాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగానే మొన్ననే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టాన్ని తెస్తామని చెప్పడం, అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం, 37,000 కోట్లు బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని ఇస్తామని చెప్పడం, మరి అట్లాగే అన్ని జిల్లాలకు బీసీ భవనాలను కేటాయిస్తామని చెప్పడం, మరి ఏదైతే ఈరోజు నామినేటెడ్ పదవులు ఉన్నాయో దానికి 50% ఖచ్చితంగా బీసీలకు కేటాయిస్తామని చెప్పడం, స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 24%తోనే ఎలక్షన్స్ జరిపితే మేము తప్పక 34%తో తప్పక స్థానిక ఎలక్షన్స్లో మరి రిజర్వేషన్స్ కల్పించి జరుపుతామని చెప్పడం, ఇవన్నీ బీసీలకు ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న ఆయన యొక్క దూరదృష్టి, ఆయనకు బీసీల పట్ల ప్రేమ ఉన్నందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. కోల్పినటువంటి ధర్మవద మహర్షి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ యొక్క ఆర్యకటిక కర్నూలు సంఘం అదే రకంగా వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యం లోపల ఆ మహర్షికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ధర్మవేద మహర్షి జన్మించినటువంటి ధర్మవేద మహర్షి ఇళ్ళ లోపల నడయాడినటువంటి కులంలో పుట్టినటువంటి ఆర్యకటికలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటి కూడా చాలా వెనుకబడి ఉన్నారు. ఓ పాలకులారా, మీకు చేతులు వచ్చి జోడించి మేము నమస్కారం చేస్తూ ఉన్నాం. వెనుకబడినటువంటి ఆర్యకటికలను గుర్తించండి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఆర్యకటికలకు చేయుతనివ్వండి. మమ్మల్ని ఎస్సీ జాబితాలో అన్క్లీన్డ్ జాబితా లోపల మేము ఉన్నాం. ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు, మీరే వేసినటువంటి వివిధ కమిషన్లుగా తేల్చి చెప్పినాయి. వీళ్ళకు న్యాయబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటిది వీళ్ళకు బీసీడీలో ఉండడం చాలా దుర్మార్గము. వీళ్ళని వెంటనే ఎస్సీ లోపల చేర్చాలని చెప్పేసి అనేక బీసీ కమిషన్లు తెలియజేసినాయి. ఇప్పటికైనా మమ్మల్ని బీసీడీ నుండి మరి ఎస్సీ జాబితాలకు చేర్చి మా యొక్క జాతి లోపల అనగారినటువంటి మా జాతి లోపల వెలుగులు నింపాలని చెప్పాలి మేము సవినయంగా కోరుకుంటున్నాం. మండికారి బాలాజీ, దక్షిణ భారత కటిక సంఘం కోశాధికారి. బీసీ భవనంలో మహాత్మా ధర్మవేద మహర్షి విగ్రహ ప్రతిష్ఠ చేసినాము. ఈరోజు 3వ జయంతి సందర్భంగా మా ఆర్యకటిక కులస్తులము పుల్ల తరపున ఆయనకి పాలాభిషేకము, పూలాభిషేకము, అలాగే ముఖ్య అతిథిగా మా డబ్బికారి శ్రీనివాసులరావు వచ్చారు. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు వచ్చారు, శ్రీనివాసులు వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ
ప్రధాన కార్యదర్శి శ్రీ నాగేశ్వరరావు వచ్చినారు, తదితర మా సత్యనారాయణ, తదితర మా కుల పెద్దలు, మా బీసీ నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మా బీసీ జాతిపిత మహాత్మా ధర్మవేది మహర్షికి అధికారంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుచున్నాను. మా అన్ని కులాల తరపున నేను గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, ఉమ్మడి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా అంటే, ఈరోజు అన్ని కులాలకి అధికారంగా ప్రకటించడం ఎలా జరుగుతుందో మా కులము జాతిపిత మహాత్మా ధర్మవేది మహర్షి కూడా అధికారంగా ప్రకటించాలని చెప్పి మా ఆరకటిక కులం తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే అన్ని కుల రంగంలో రాజకీయంలో కానీ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మా కులం తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నా. జై హింద్. కృష్ణాజీరావు నా పేరు, రాష్ట్ర ఆరకటిక సంఘం గౌరవ అధ్యక్షుని, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని. జై హింద్. ఇతిహాసంలో ధర్మవ్యాధుని గురించి కథలుగా రాయబడ్డాయి. ధర్మవ్యాధుడు నిబద్ధత కలిగిన వ్యక్తి, క్రమశిక్షణ, కాలమాన పట్టిక ప్రకారం నడుచుకునే వ్యక్తి, చాలా గౌరవప్రదంగా జీవించే వ్యక్తి, తన కులవృత్తిని తాను చక్కగా నిర్వహించే వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి యొక్క 3వ జయంతి కార్యక్రమాన్ని, 3వ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అరేకటిక సంఘం వాళ్ళకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి అరేకటికలకు అన్క్లీన్డ్ ఆక్యుపేషన్స్ అనే ఒక బిరుదుని చేసి అపరిశుభ్ర వృత్తులను నిర్వహించే వ్యక్తులుగా చూశారు. కర్నూలులో నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక హాస్టల్ను కూడా ఇక్కడ ప్రారంభించాము. తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత అది మూసివేయబడింది. వెంటనే ఒక హాస్టల్ను చిన్నపిల్లలకు ప్రారంభించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలకు చదువుకోవడానికి అపరిశుద్ధ వృత్తుల్లో మరి వాళ్ళు అవకాశం లేకుండా మరి ఈ యొక్క పశువుల శుభ్రం చేయడమే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకు విద్య కరువైంది కాబట్టి వాళ్ళ యొక్క విద్యావకాశాలను పెంచవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి అరకటికలు చాలా నిరుపేద కుటుంబీకులు, వీరికి జీవితాల్లో ఎక్స్పోజర్ ఇవ్వడానికి మంచి లోన్స్ ఇచ్చేసేసి వీళ్ళను ఎస్సీ జాబితాలో కూడా కల్పించి వీరికి అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై ధర్మవ్యాధ.